ప్రైజ్ ది లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:20. అపేక్ష అనే పదాన్ని క్రైస్తవులమైన మనం తరచుగా విస్మరిస్తుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు తన పత్రికలు ఈ పదాన్ని పదే పదే ఉపయోగించాడు. ఉదాహరణకి, దేహమందునను దేహం విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:9 అతడు రాసిన మాటల్లో అపేక్షించుచున్నాము అనే పదాన్ని గమనించు. వాస్తవానికి అపేక్ష అనే పదాన్ని మనం స్వార్థపూరిత కోరికను గురించి మాట్లాడేందుకు ఉపయోగిస్తాం. విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థి చదువుల అసమానమైన ప్రతిభను కనపరిచి అత్యున్నతమైన పట్టాను పొందాలని అపేక్షిస్తాడు. యుద్ధభూమిలో పోరాడే సైనికుడు దేశం కోసం అసమానమైన ధైర్య సాహసాలను ప్రదర్శించి శత్రు సేనలను సమూల నాశనం చేయాలని అపేక్షిస్తాడు. ఇక ఆత్మీయమైన విషయాలకొస్తే, ఒక విశ్వాసి దేవుడి నుండి మంచి బహుమానాన్ని పొందాలని అపేక్షిస్తాడు. దానికోసం తన విశ్వాస జీవితంలో దేవుడికి నమ్మకంగా జీవించాలని అపేక్షిస్తాడు. ఈ ప్రక్రియలో ఎన్ని కష్టాలు అనుభవించేందుకైనా, ఎంత ప్రయాసను ఎదుర్కొనేందుకైనా అతడు వెనుకాడడు. అంతేకాదు, ఒక విశ్వాసి తన జీవితంలో దేవుడికి ఘనత మహిమను ఆపాదించాలని కూడా అపేక్షిస్తాడు. దీనికోసం అతడు అనేక సుఖాలను త్యాగం చేస్తాడు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో తన హృదయాంతరంగాల్లోని లోతైన అపేక్ష ఏంటో పౌలు స్పష్టంగా బయలుపరిచాడు. నా బ్రతుకు మూలముగా నైనను సరే, చావు మూలముగా నైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచున్నాను అని అతడు రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19-20. పౌలు అపేక్ష అంతా తన ప్రభు ఘనపరచబడాలన్నదే. తన జీవితం ద్వారా క్రీస్తు మహిమను ఈ లోకానికి ప్రదర్శించాలన్నదే అతడి ప్రగాఢ కోరిక. క్రీస్తు కోసం తాను ఒక సాధారణ జీవితం జీవించి మరణించాలన్నది అతడి హృదయంలోని లోతైన వాంఛ. అవును, అతడు అపేక్షిస్తున్నాడు. ఆ అపేక్ష తాను ఘనపరచబడాలని కాదు, క్రీస్తు ఘనపరచబడాలని. నన్ను నీ పనివాడిగా చేసుకో ప్రభు, నీ చిత్తాన్ని నెరవేర్చే నమ్మకమైన పనివాడిగా, కలలకంటూ కూర్చోక కష్టపడే పనివాడిగా, నిన్ను మాత్రమే సంతోషపెట్టే పనివాడిగా నన్ను పూర్తిగా మలచుకో ప్రభు. నా కాళ్ళు బలహీనం కానివ్వకు, నా చేతుల బలం తగ్గనివ్వకు. తూర్పున సూర్యుడు ఉదయించిన క్షణం నుండి నింగిలో నక్షత్రాలు కనిపించే వరకు అలుపెరగక నీ పరిచర్య చేసే కృపను నాకివ్వు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.